అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టిన మహావీరుడు మహాత్మా గాంధీ అని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ చైర్మన్ కె అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో 156వ గాంధీ జయంతిని బుధవారం ఘనంగా జరుపుకున్నారు. సభకు అధ్యక్షత వహించిన అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మహాత్మా గాంధీ అహింసా మార్గాన్ని ఆయుధంగా చేసుకుని దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టారని అన్నారు. గాంధీజీ గురించి ఎంతకాలం చెప్పినా తక్కువే అవుతుందని, నిద్ర లేచింది మొదలుకొని పడుకునే వరకు ఆయన మన చేతుల్లో లేనిదే మనం ఏమి చేయలేమని అన్నారు. మరచిపోలేని మరపురాని మహనీయులు గాంధీజీ అని వ్యాఖ్యానించారు. స్వాగతోపన్యాసంను కమిటీ సభ్యులు ఎంవి నారాయణ గుప్తా చేశారు. ముఖ్య అతిథిగా టీ నగర్ కేసరి మహోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగల గోపాలయ్య పాల్గొని భారతదేశపు పునర్నిర్మాణంలో జాతిపిత పాత్ర అనే అంశంపై సుదీర్ఘంగా మాట్లాడి ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపారు. కమిటీ సాంస్కృతిక కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ముందుగా అతిథులతో కలిసి చైర్మన్ కె అనిల్ కుమార్ రెడ్డి, కార్యదర్శి మరియు కోశాధికారి బి కృష్ణారావు, కమిటీ సభ్యులు జేఎం నాయుడు, డాక్టర్ ఏవి శివకుమారి, డాక్టర్ విశాలి శంకర్రావు, నారాయణ గుప్తా, గుడిమెట్ల చెన్నయ్యలో కలిసి మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని నగరంలోని తెలుగు పాఠశాల విద్యార్థులకు గాంధీజీ గురించి నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు, సర్టిఫికేట్లు అందజేశారు. ముందుగా మునిపల్లె హంసిని ప్రార్థనా గీతం ఆలపించగా ప్రముఖ గాయకులు ఎంఆర్ సుబ్రహ్మణ్యం, అరుణా శ్రీనాథుల దేశభక్తి గీతాలు ఆద్యంతం దేశభక్తిని పెంచాయి. అందరికీ విందు భోజనాలు అందించారు. అందరికీ నమస్కారం. పొట్టి శ్రీరాములు భవన నిర్వహణ కమిటీ చైర్మన్గా అనిల్ కుమార్ రెడ్డి గారు నేను మాట్లాడుతున్నాను. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఒక చిన్న కార్యక్రమం చేయడం జరిగింది. వ్యాసరచన పోటీలు నిర్వహించి 5 స్కూల్స్లో విద్యార్థుల్ని, దాంట్లో విజేతలకి వచ్చిన వారందరినీ ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళందరికీ బహుమతులు ఇవ్వడం జరిగింది. గాంధీ గారి గురించి వివరించేదానికోసం నాగుల గోపాలయ్య గారు, కేసరి హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు వచ్చారు. వారు సుదీర్ఘమైనటువంటి తను వివరణ ఇచ్చినారు. ఎంఆర్ సుబ్రహ్మణ్యం గారు తను దేశభక్తి గీతాలతో ప్రేక్షకులను అలరించారు. గాంధీ గారి గురించి చెప్పడానికి ఎంతకాలం చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన జ్ఞాపకం పెట్టుకోవడం కష్టమేమి కాదనేది నా అభిప్రాయం. ఉదయం లేస్తే రాత్రి వరకు గాంధీ గారు మన చేతిలో లేనిదే మనకి దైనందిన కార్యక్రమాలు జరగవు. కాబట్టి ఆయన మర్చిపోయేదనేటువంటి సమస్య లేదు. కాకుంటే ఆయన చేసినటువంటి మంచి పనులు, సత్యాగ్రహం, ఆయన దేశానికి ఇచ్చినటువంటి సందేశాలు అవి గుర్తుపెట్టుకొని ఆయన మనం జ్ఞాపకం చేసుకోవడం అనేది ఒక సదుద్దేశం. ఈ కార్యక్రమం బాగా జరిగింది. మా కమిటీ మెంబర్లు అందరూ సహాయంతో బాగా జరపగలిగాం ఈరోజు. నమస్కారం. అందరికీ నమస్కారం. ప్రతి భారతీయునికి బాపూజీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన మహనీయుల యొక్క చరిత్రని మనం ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి. వారు ఇచ్చిన సందేశాన్ని, ఆ చైతన్యాన్ని అందిపుచ్చుకొని మనం ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఈరోజు బాపూజీ జయంతిని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ చాలా ఘనంగా నిర్వహించడం అంటే విద్యార్థుల్ని, నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్లుగా వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులందరినీ పిలిచి వారికి బహుమతులు ఇచ్చి వ్యాసరచన పోటీలు జరపడమే కాకుండా బాపూజీ గురించి, వారు ఇచ్చిన సందేశం గురించి ఈరోజు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సమాజంలో అరాచకాలు, తర్వాత అణిచివేతలు,
తర్వాత దాడులు, ఇటువంటి ఒక భయంకరమైన వాతావరణం నేటి సమాజంలో ఉంది. ఈరోజు బాపూజీ పుట్టిన సందర్భంగా బాపూజీ అందించిన అహింస ద్వారా మనం ఈ సమాజానికి అందించవలసిన అవసరం ఉంది. కనుక ఈ జాతికి బాపూజీ అహింస ద్వారా బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి మనకు స్వాతంత్రం తెచ్చిన మహనీయుడు కాదు కదా. అలాంటి మహనీయులు అహింస ద్వారా అంత గొప్ప విషయం సాధిస్తే నేటి సమాజంలో మనం ఇంత వికృతంగా ప్రవర్తించడం సరైనది కాదు. ఈరోజు బాపూజీ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అహింస, ధర్మం, సత్యం, న్యాయం ఇలా అంశాలని మనం ఒక్కసారి గుర్తు చేసుకొని మహనీయులు సాధించిన విజయాలని వాటికి స్ఫూర్తిగా మనం అందరం నిలవలసిన అవసరం ఉంది. ఈరోజు భవన నిర్వహణకు పొట్టి శ్రీరాములు నిర్వాహక కమిటీ చాలా ఘనంగా నిర్వహించింది. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి బాపూజీకి ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ధన్యవాదాలు. నేటి గాంధీ జయంతి సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ జాతిపితను మర్చిపోకూడదన్న ఉద్దేశంతో చెన్నపట్నంలోని పలు పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి తద్వారా వారికి బహుమతులేగాక నగదు బహుమతులు కూడా ప్రశంసా పత్రాలతో కూడా సమర్పించాము. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు చాలామంది వచ్చారు. వారిలో ముఖ్యంగా మా ఈ అమరజీవి స్మారక కమిటీ నిర్వాహకులు సభ్యులైన జేఎం నాయుడు, డాక్టర్ శివకుమారి, నారాయణ గుప్తా, కె కృష్ణారావు గారు, తర్వాత విస్తాలి శంకర్రావు గారు, మరియు మా చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి గారు పాల్గొని కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించగలిగామంటే ఈ చెన్నపట్నంలోని తెలుగు ప్రజల సహాయ సహకారాలు, సభ్యుల సహకారాలు మాకు పుష్కలంగా ఉండబట్టి నిర్వహించగలిగామని తెలుపుకుంటూ జాతిపితను మరవకండి, జాతిని మరవకండి తెలుపుకు సెలవు. కూడా భారతీయ తత్వాన్ని అలవరుచుకొని భారత జాతి కీర్తి పతాకాలని ఎగురవేయవలసిన అవసరం ఉంది. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని సహజీవనయానం చేయుదుమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. ప్రతి ఒక్కరూ మన దేశమాతను కొలవాలని తెలియజేస్తున్నాను.